హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి. ఏంటంటే అది ఒక డయాగ్రామ్ ఆర్ వేవ్ ఫామ్ ఇచ్చారు మనకి. ఏమిచ్చారు? ఆబ్టైన్ ద ట్రిగ్నోమెట్రిక్ 4-year సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. ఇచ్చినటువంటి వేవ్ ఫామ్. ఓకే, నేను దీని మీద చాలా క్వశ్చన్స్ చెప్తాను, బట్ క్లియర్గా వినండి. రాని వాళ్ళ కోసం ఫోకస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమీ రాదు బేసిక్ అనుకున్న వాళ్ళకి ఏ విధంగా అర్థం చేయాలో అలా చెప్తాను, వినండి. దీని ముందు వీడియో చూడండి. ఫస్ట్ దాని యొక్క డెరివేషన్ A0 AN BN కావాలంటే, రైట్, ఇది నాకు ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము? ట్రిగ్నోమెట్రిక్ 4-year సిరీస్. మరి ట్రిగ్నోమెట్రిక్ 4-year సిరీస్ కనుక్కోవడానికి ముందు మనకేం తెలియాలి అని అంటే, హియర్ ఫస్ట్ టైం పీరియడ్ ఇచ్చినటువంటి దానిలో టైం పీరియడ్ ఏంటిది? ఇది వాళ్ళు ఇవ్వలేదు, నేను మార్క్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చారు? వేవ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దెన్ అగైన్ ఇక్కడ. అంటే వాట్ ఈస్ అవర్ టైం పీరియడ్? దిస్ టైం పీరియడ్ T ఈస్ 2π. ఓకే, మీకు మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేస్తే టైం పీరియడ్ ఎలా తీసుకోవాలో క్లారిటీ వస్తుంది. చూడండి, టైం పీరియడ్ నేను ఏమంటున్నాను? 2π అంటున్నాను. మరి టైం పీరియడ్ ఇచ్చారు, ఇది T, ఇది f(t). బట్ దేర్ ఈజ్ నో ఏంటిది, నాకు ఫంక్షన్ f(t) వాల్యూ ఇవ్వలేదు, రైట్? ఫంక్షన్ ఈక్వేషన్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద వేవ్ ఫామ్, అవునా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఫంక్షన్ ఈక్వేషన్ నాట్ గివెన్ అన్నప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఇక్కడికి ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే దట్ ఈస్ మై ఫంక్షన్ ఈక్వేషన్ అవుతుంది. దానికోసం ఫస్ట్ వాట్ ఈస్ దిస్ పాయింట్? దిస్ ఈజ్ 0,0. ఇది పై, ఇక్కడ ఏ పాయింట్? ఇది ఏ. అంటే ఏంటిది నాకు? దిస్ ఇస్ వాట్? ఒకటేమో 0,0 అండి, అండ్ ఇంకొకటి ఏమవుతుంది నాకు? π, ఏ. ఎక్స్ ఆన్ పై, వై ఆన్ ఏ. ఓకే, నాకు 2 పాయింట్స్ తెలుసు. అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ ఫంక్షన్ కోసం, ఫంక్షన్ ఈక్వేషన్ f(t) ఈక్వేషన్ కోసం ఐ గోయింగ్ టు కన్సిడర్ 2 పాయింట్స్. దాని నుంచి నేను లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాను. ఐల్ గెట్ ద ఫంక్షన్. ఏంటంట, ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఏదైతే మీరు లైన్ ఈక్వేషన్ కనుక్కుంటారో ఎట్ దీస్ 2 పాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫంక్షన్ వాల్యూ, అవునా? ఫస్ట్ మీకు లైన్ ఈక్వేషన్ కావాలంటే మనకి ఏమని తెలుసు? లైన్ ఈక్వేషన్ మనకి ఏమని తెలుసు? y2 మైనస్ y1, వన్ పాయింట్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు m తెలియాలి. m తెలియాలంటే వాట్ ఈజ్ అవర్ పాయింట్స్ హియర్? 0,0 అండ్ π, a. ఈ 2 పాయింట్స్ యూస్ చేసి నేను జస్ట్ సెకండ్, ఈ 2 పాయింట్స్ యూస్ చేసి ఐ గోయింగ్ టు ఫైండ్ ద స్లోప్. టు x1 y1 x2 y2 ఇచ్చినప్పుడు హౌ టు ఫైండ్ ద స్లోప్? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఏంటిది నాకు ఇక్కడ ఈ స్లోప్ ఈక్వేషన్? y2 మైనస్ y1. వాట్ ఈజ్ అవర్ y2 మైనస్ y1 హియర్? మనకి తెలుసు, ఇది x1, ఇది y1, x2 y2. వాట్ ఈజ్ అవర్ స్లోప్ హియర్? స్లోప్ కనుక్కోవాలంటే ఏంటిది? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే నౌ ఐ గాట్ ద స్లోప్ m ఈజ్ a బై పై వచ్చింది. నౌ ఐ గాట్ m నాన్న. m వచ్చింది అని అంటే మీరు ఏం కనుక్కోవాలి? నెక్స్ట్ లైన్ ఈక్వేషన్. వాట్ ఈజ్ అవర్ లైన్ ఈక్వేషన్? దిస్ ఈజ్ ద ఈక్వేషన్. వాట్ ఈజ్ అవర్ పాయింట్ ఇన్ దిస్? ఏంటిది నాకు ఇక్కడ పాయింట్? π, a, అంతేనా? ఎస్, π, ఫంక్షన్ y2 మైనస్ y1, ఓకే, x2 మైనస్ x1 తీసుకుంటే y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అంటున్నాను, రైట్? సరే, ఇది x కోఆర్డినేట్ ఏంటిది నాకు ఇక్కడ? కన్సిడర్ యాజ్ x1, దెన్ y కోఆర్డినేట్ ఈస్ కన్సిడర్ యాజ్ y1. అంటే ఏంటిది? y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు y on f(t), అంటే f(t) minus 0 is equal to a by pi, because m into this is what? x, t minus 0, x minus x1. ఇది x1 y1, ఇది t and f(t). దాని నుంచి f(t) minus 0 equal to a by pi t minus 0. After solving this, we'll get f(t) వాల్యూ. అంటే f(t) ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను? at by pi. ఒకసారి బాగా వినండి.
ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ బై ఏటీ అపాన్ పై. ఎప్పుడంట ఇది ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్? దిస్ ఇస్ వెన్ ఇట్ ఈస్ 0 to పై ఉన్నప్పుడు, అంటే టీ లైస్ ఇన్ బిట్వీన్ వాట్ 0 to పై. నౌ ఐ గోట్, బాగా వినండి, ఇది మీకు ప్రతి ప్రాబ్లంకి అర్థమైతే ఎలాంటి ఎక్స్పాన్షన్ అయినా సాల్వ్ చేస్తారు. ద ఫంక్షన్ ఈస్ ఏటీ బై పై వెన్ ఇట్ ఈస్ ద టీ లైస్ ఇన్ బిట్వీన్ వాట్ 0 to పై. మరి 0 to 2 పై ఉన్నప్పుడు ఏమవుతుంది నాకు? సారీ, అది 0 to 2 పై తీసుకుందామా? 0 to పై మధ్యలో చెప్పాను. తర్వాత పై టు 2 పై, పై టు 2 పై ఉన్నప్పుడు వేవ్ ఫామ్ ఉందా? ఇక్కడ పై టు 2 పైలో లేదు. అంటే ఏమవుతుంది? ద ఫంక్షన్ వాల్యూ విచ్ ఇస్ 0 వెన్ ద టీ లైస్ ఇన్ బిట్వీన్ పై టు 2 పై. ఇప్పుడు ఎందుకు మనం ఇది రాశారంటే మీకు అర్థమవుతుంది. ఎక్స్పాన్షన్లో మనకి లిమిట్స్ ఎలా తీసుకోవాలనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకేమని తెలుసు? వాట్ ఈస్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ 4 year సిరీస్? ముందు వీడియోలో మనం చూసాము. ద ట్రిగ్నోమెట్రిక్ 4 year సిరీస్ ఎక్స్పాన్షన్లో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు నాకు? ఏ నాట్ plus summation n is equal to 1 to infinite an cos n omega naught t plus bn sin n omega naught t. ఇది ఎలా వచ్చింది అనడానికి నేను ముందు వీడియోలో చెప్పాను. దిస్ ఇస్ మై 4 year సిరీస్ ఎక్స్పాన్షన్. మరి ఈ 4 year సిరీస్ ఎక్స్పాన్షన్లో నేను మీకు చెప్పాను టీ నాట్ లెస్ దెన్ టీ నాట్ ప్లస్ 2 పై బై ఒమేగా నాట్. అంటే టీ అనేది 2 ఇంటర్వెల్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ టీ నాట్, దీన్నే ఇంకెలా రాయొచ్చు? టీ నాట్ ప్లస్ టీ అని రాయొచ్చు. అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ టీ హియర్. టీ ఈజ్ నథింగ్ బట్ వాట్? లెంత్ ఆఫ్ దట్ టైం పీరియడ్. ఎంత అన్నాను? లెంత్ ఆఫ్ ద టైం పీరియడ్ 2 పై అంటున్నాను, రైట్? అంటే ఒమేగా నాట్ ఈజ్ వాట్? వాట్ ఈజ్ అవర్ ఒమేగా నాట్ హియర్? మనకి తెలుసు ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చేసాము, 2 పై బై టీ, అవునా? మరి లెంత్ ఎంత అంటున్నాను ఇక్కడ? టీ అంటే 2 పై, 2 పై బై 2 పై అంటే 1. వాట్ ఈజ్ అవర్ ఒమేగా నాట్? 1 వస్తుంది. ఎంతంట? 1 వస్తుంది. అంటే టీ నాట్ ఎంత నాకు? ఇనీషియల్గా టీ నాట్ ఇది 1 వస్తుంది. అంటే ఏంటిది నాకు? 2 పై బై ఒమేగా నాట్ అంటే 1. అంటే టీ నాట్ లెస్ దెన్ టీ నాట్ ప్లస్ 1 మధ్యలో ఇది వేరియేట్ అవుతుంది. సరే, ఇదంతా కాదు మేడం, మీరు ఒమేగా నాట్ కనుక్కున్న తర్వాత ఈ ఒమేగా నాట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్ 4 year సిరీస్ ట్రిగ్నోమెట్రిక్ 4 year సిరీస్ ఏంటో మనం రాయాల్సి ఉంటుంది. ఏంటంటే అది ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ plus summation n is equal to 1 to infinite an cos n. Omega naught is 1 అంటే cos nt ఏముంటుంది? cos nt plus bn sin nt వస్తుంది. ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు మీరు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్పాన్షన్లో. సరే, దిస్ ఇస్ మై 4 year సిరీస్. నా నేను ఎక్స్పాండ్ చేయాల్సిన 4 year సిరీస్ ఇది ఇచ్చినటువంటి వేవ్ ఫామ్లో. మరి ఎలా రాస్తారు మేడం అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏ నాట్, దెన్ ఏఎన్, దెన్ బిఎన్ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసి తర్వాత పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ 1 విల్ గెట్ ద రిక్వైర్డ్ ట్రిగ్నోమెట్రిక్ 4 year సిరీస్ ఆఫ్ ద గివెన్ వేవ్ ఫామ్. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను అని అంటే, ఇక్కడ చూడండి ఏం తీసుకుంటున్నాను. మనకి తెలుసు హౌ టు ఫైండ్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ ఇంటిగ్రల్ ఆఫ్ టీ నాట్ టు టీ నాట్ ప్లస్ పై. ఓకే, టీ నాట్ ప్లస్ పై కదా నాన్న. టీ నాట్ ప్లస్ పై అని అంటే ఇంకొకటి యాడ్ చేయండి. టీ నాట్ ప్లస్ పై అని అండి, సారీ టీ నాట్ ప్లస్ టీ. కానీ టీ అంటే నాకు ఏమని తెలుసు? 2 పై అని తెలుసు. ఓకే, టీ నాట్ టు టీ నాట్ ప్లస్ దిస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇది బేసిక్ ఫార్ములా. చూడండి ఇక్కడ చేద్దాము, ఇక్కడ సాల్వ్ చేద్దాం. జస్ట్ వెయిట్.
ఓకే ఓకే ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి టీ నాట్ టు టీ నాట్ ప్లస్ టీ ఏది తీసుకోవాలి మేడం అని అంటే, ఇఫ్ యూ కన్సిడర్ 0 to 2π, మనం 0 to 2π తీసుకున్నాం అనుకోండి, వేవ్ ఫామ్ 0 to π మధ్యలోనే వేరియేట్ అవుతుంది. ఇఫ్ యూ కన్సిడర్ 0 to 2π, నాకు ఏమొచ్చింది, నాకు అప్పుడు ద ఫంక్షన్ సారీ 0 to 2π తీసుకుంటే దెర్ ఇస్ నో ఫంక్షన్ వాల్యూ, రైట్? ఓన్లీ ఫంక్షన్ వాల్యూ దేనికి ఉంది? ఫంక్షన్ ఈక్వేషన్ టీ ఫ్రమ్ 0 to π మాత్రమే ఉంది. ఇఫ్ యూ కన్సిడర్ π to 2π ఇట్ విల్ బికమ్ టు 0, అవునా? అందుకనే నేనేం తీసుకుంటున్నాను అని అంటే, దిస్ ఈజ్ 1/t ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π f of t dt. ఓకే, 0 to π మాత్రమే తీసుకోవాలి. సరే, ఎందుకని? దానికి మాత్రమే నాకు ఫంక్షన్ డిఫైన్ అయింది కాబట్టి. ఇప్పుడు ఏ నాట్ వాల్యూ ఏమవుతుంది? 1/t 0 to π. వాట్ ఈస్ అవర్ ఫంక్షన్? ఇఫ్ ద ఇంటర్వెల్ ఇస్ దిస్, వాట్ ఈస్ ద ఫంక్షన్? at by π dt. π కాన్స్టెంట్, a కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్. a by t π ఇంటిగ్రల్ ఆఫ్ టీ కదా నాన్న, అప్పుడు అది ఏమవుతుంది? నాకు t²/2 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ t²/2 అయిన తర్వాత అప్లై ద లిమిట్స్ 0 to π a by πt. టీ ప్లేస్లో ఇది పెడితే ఏమొస్తుంది? π²/2 మైనస్ 0. ఓకే, అంటే పై క్యాన్సల్. ఎంత వస్తుంది నాకు? ఏ నాట్ వాల్యూ ఏ పై ఆర్ పై ఏ బై 2t. ఎంత వస్తుంది నాకు? పై ఏ బై 2tయా? ఓకే, ఓ ఇది π² అవుతుంది. π² బై దిస్, జస్ట్ సెకండ్, 1/2. ఒక్కసారి ఏ నాట్ వాల్యూ చెక్ చేద్దాం, ఆగండి. నాకు అది 1/π వస్తుందా 1/t వస్తుందా చూడండి అమ్మా. ఎస్, మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం. 1/t అంటున్నాను. 1/t అంటే ఇందాక లెంత్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను నేను? 1/t ఈజ్ నథింగ్ బట్ వాట్? t ఈజ్ నథింగ్ బట్ 2π. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి మీరు ఇక్కడ, అప్పుడు అది నాకు ఏమొస్తుంది? 2π. ఇక్కడ ఒక పై ఉంది. ఓకే, సరే ఇక్కడ రాద్దాం. a by 2π వస్తుంది కదా ఇక్కడ, a by 2π. దీన్ని సాల్వ్ చేశాను అనుకోండి, a by 2π ఇంటూ దిస్ ఇస్ π²/2. ఓకే, ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేశానా? లేదు కదా, ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఇది t²/2. అంటే పై క్యాన్సల్, నాకు ఎంత వస్తుంది? a by 4π వస్తుంది. a by 4π, a by 4π. దిస్ ఈజ్ మై ఏ నాట్. ఇక్కడ నోట్ చేస్తున్నాను. నౌ ఐ గాట్ మై ఏ నాట్ ఈస్ a by 4π. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ an. చూడండి, మీరు కనుక ఇప్పుడు నేను ఇది రబ్ చేశాను. ఇందాక నాకు ఈక్వేషన్ 1 అని ఒకటి ఇచ్చాను కదా, బిఎన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? కాస్ nt ఉంది. అంటే ω0 ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం. అంటే an నాకు ఎంత వస్తుంది? 2/t. అంటే ఏంటిది? పై t0 to t0 ప్లస్ t f ఆఫ్ t కాస్ nt dt. దీన్ని ఇంకెలా రాయొచ్చండి? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇఫ్ యూ కన్సిడర్ t0 ఇనిషియల్ 0 to 0 ప్లస్ లెంత్ అంటే 2π, బట్ 2π తీసుకుంటే ఫంక్షన్ వాల్యూ మనకు లేదు కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను ఇక్కడ? 0 to π తీసుకుంటున్నాను. f ఆఫ్ t కాస్ nt dt. నాకు ఇందాక రబ్ చేశాను. f ఆఫ్ t ఎంత వచ్చింది? మై f ఆఫ్ t ఈస్ a upon π వచ్చింది. పుట్ దట్ వాల్యూ హియర్. ఓకే, 2/π 0 to π. ఎందుకంటే ఇఫ్ యూ కన్సిడర్ 0 to π, వాట్ ఈస్ అవర్ ఫంక్షన్ వాల్యూ? a by π cos
nt dt. ఓకే, a by pi cos nt dt. ఇక్కడ a by pi at by pi చూడండి, ఇక్కడ నాకు at by pi, సారీ at by pi. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ని అవతలకి తీసేస్తే 2 ఏ కాన్స్టెంటే పై కాన్స్టెంటే, 2a by pi square, టేక్ ఇట్ అవుట్. ఇది ఎలా ఉంది, 0 to pi t cos nt dt. యూలర్స్ ఆర్ ఐలర్స్ లియేట్ ఆర్ ఐలేట్ అప్లై చేస్తే ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఈజ్ ద ఫస్ట్, మనకి తెలుసు ప్రిన్సిపల్, ఇంటిగ్రల్ ఆఫ్ f of x into g of x dx is equal to first function integral of second function minus integral of derivative of first integral of second. ఈ టోటల్ కి ఈ ఇంటిగ్రల్ కి ఇక్కడ dx వస్తుంది, రైట్. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ t తీసుకుంటున్నాను, అంటే 2a upon pi square ఏమొస్తుంది నాకు, ఫస్ట్ ఫంక్షన్ అంటే t ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ కాస్ ntకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు, సైన్ nt బై n అవుతుంది, సైన్ nt బై n. cos 2x ఇంటిగ్రేషన్ సైన్ nx బై cos 2x ఇంటిగ్రేషన్ sin 2x బై 2, అట్లనే sin nt బై n అవుతుంది. తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అయిపోయింది, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే t, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఏమొస్తుంది నాకు, sin nt ఓన్లీ sin nt బై n వస్తుంది. ఈ టోటల్కి ఏం చేయాలి, ఇక్కడ dx, టోటల్ లిమిట్స్ 0 to pi. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ తర్వాత లిమిట్స్ అప్లై చేద్దాం, ఇది సింప్లిఫై చేద్దాం, ఇక్కడది nt బై n, సైన్ nt మళ్ళీ అగైన్ మైనస్ ఆఫ్ కాస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ nt బై n ఇంటూ n, n స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను లిమిట్స్ అప్లై చేస్తాను దీనికి నేను ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే ఇది మనకి తెలుసు, సరే టీ ప్లేస్లో నేను ఫస్ట్ అయితే మీరు అప్పర్ లిమిట్ అప్లై చేయండి, తర్వాత మీకు తెలిసింది నేను చెప్తా. ఏంటిది, పై సైన్ n పై బై n ప్లస్ కాస్ n పై బై అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 0 ఇంటూ సంథింగ్ 0. ఇది కాస్ 0 ఎంత అవుతుంది నాకు, కాస్ ఆఫ్ 0 అంటే నాకు 1 వస్తుంది. డన్, అంతేనా, ఎస్. 1 బై n స్క్వేర్ ఉంది కదా, మైనస్ ఆఫ్ లోవర్లో కదా, అప్పర్ లిమిట్ ఇది, మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్లో ఇది 0 అయింది, ఇది 1 బై n స్క్వేర్. వై, బికాస్ కాస్ n పై ఇస్ 1. ఓకే, సారీ నెక్స్ట్ స్టెప్లో కదా, కాస్ 0 ఈజ్ 1 బై n స్క్వేర్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం చేశానంటే బిడ్డ, నేను సైన్ n పై ఈజ్ 0, ఇది 0 అయిపోతుంది. కాస్ n పై ఎంత వస్తుంది నాకు, 1 వస్తుంది. సైన్ n పై 0, కాస్ n పై 1 అంటే 1 బై n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్. ఫైనల్గా నాకు an ఎంత వచ్చింది, 0 వచ్చింది. an ఈజ్ 0. ఎప్పుడంట, ఆడ్ ఈవెన్ తీసుకుందామా, ఇక్కడ an ఈజ్ 0 వస్తుందా, కాస్ n పై బై n స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. ఓకే, 0 రాదు, 1 సెకండ్ ఇక్కడ సాల్వ్ చేస్తా చూడండి, ఇక్కడ రబ్ చేద్దాం, ఇక్కడ చూడండి, అప్పుడే 0 అవ్వదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, ఏంటిది తెలుసా, ఇక్కడ మనకి ఫంక్షన్లో లోపల ఏ వస్తుంది అది తీసుకున్నాం, కరెక్టే. బట్ ఇక్కడ ఫస్ట్ మనకి మన ఫార్ములా ఏమని తెలుసు అంటే, మనకి ఇక్కడ దిస్ ఈజ్ 2 బై టీ, 2 బై టీ అని తెలుసు కదా, దీని ముందు 2 బై టీ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్. బట్ టీ అంటే ఏంటిది, 2 పై కదా, ఈ టూ క్యాన్సల్ అంటే 1 బై పై,
1/π మాత్రమే ఉంటుంది, పై స్క్వేర్ 1/π. ఈ ఏ బయటకు వస్తుంది, 2 క్యాన్సిల్ అయితే. అంటే ఫైనల్గా ఎంత ఉంటుంది మనకి, a/π ఉంటుంది. ఇది మనం పై స్క్వేర్ రాసినాం. ఓకే, a/π. కొంచెం ఓపికతో సింప్లిఫై చేయండి, నేను హరీలో ఉన్న a/π. ఓకే, అదే a/π ఆర్ a/π². ఎంత వస్తుంది, 2/t ఒకటి. ఫంక్షన్లో a/π బయటకు తీస్తాను, ఇది 2/2π ఇంటూ a/π. అంటే 2 క్యాన్సల్, a/π², a/π² వస్తుంది. క్లియర్? సారీ, కొంచెం మీరు కరెక్ట్ చేయండి. ఓకే, సరే వచ్చింది కదా. ఇక్కడ ఏంటంటే అప్పుడే జీరో రాయద్దు, దిస్ ఇస్ మై an, రైట్. ఇది మాత్రం జీరో అవుతుంది, sin nπ. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ ఇఫ్ యూ పుట్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్, ఈవెన్ వాల్యూ తీసుకుంటే, n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయండి, cos 2π/n. 2π అంటే ఇది ఏమవుతుంది నాకు, 1/n², 1/n². అప్పుడు జీరో అవుతుంది. 4 తీసుకున్నా కూడా అంతే. అంటే ఈవెన్ తీసుకున్నప్పుడు నీకు an వాల్యూ 0 వస్తుంది. ఇఫ్ యూ కన్సిడర్ ఆడ్ అంటే 1 కానీ 3, 5, 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos π/n² మైనస్ 1/n². ఓకే, అది నాకు ఏమవుతుంది, ఇది ఎల్సిఎం తీసేస్తే -2a/n² π². ఇవి ఇప్పుడు 3 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 3π/n² మైనస్ 1/n². ఓకే, అంటే ఎంత వస్తుంది, దిస్ ఇస్ -1/n² వస్తుంది. దిస్ టోటల్ ఇస్ -2a/n² π². సింప్లిఫై చేయండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్పాన్షన్ని. నవ్ యూ విల్ గెట్ దిస్. ఓకే, ఇప్పుడు నేను bn సబ్స్టిట్యూట్ చేస్తాను, bn ఫైండ్ అవుట్ చేస్తాను. నోట్ డౌన్. చూడండి, నవ్ ఐ గాట్, దిస్ ఇస్ మై a0, దిస్ ఇస్ మై an. bn కి ఫార్ములా 2/t, t0 to t0 plus t f of t sin ω0 t dt. బట్ ω0 అంటే నాకు 1 అని తెలుసు, అది సబ్స్టిట్యూట్ చేశాను. sin nt, ఇది nt dt వస్తుంది. ఇక్కడ t అంటే మనకి ఏమని తెలుసు, 2π. 2 క్యాన్సిల్, 1/π రిమైనింగ్ ఉంటుంది. ఓకే, బట్ ఫంక్షన్లో నాకు ఎప్పుడు దీని ఫంక్షన్ వాల్యూ ఏమొస్తుంది నాకు, at/π. అవునా, టీ లోపల పెట్టాను, ఏని బయటకు తీసా, ఏ ఉంటుంది. ఇక్కడ ఒక పై ఉంది కదా, ఆ పైన కూడా నేను బయటకు తీసేస్తా. ఓకే, a/π కదా, అంటే ఏమని రాయొచ్చు నేను, a/π², a/π² ఇంటిగ్రల్ 0 to π t sin nt dt. అప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అది చేస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే మైనస్ ఇది t sin nt/n వస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1 వస్తుంది, సైన్కి కాస్ వస్తుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ sin nt/n into n² వస్తుంది. లిమిట్స్ 0 to π అప్లై చేస్తాను. a/π², ఇక్కడ నువ్వు పై పెట్టావనుకోండి, π ఇంటూ sin nπ. దిస్ ఇస్ ఇది కాస్ కదా, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, ఇది కాస్. ఓకే, ఇక్కడ పై పెడితే ఇది ఏమొస్తుంది, -π cos nπ/n. ఇది సెకండ్ది, sin nπ అంటే 0 వస్తుంది. తర్వాత 0 లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 ఇంటూ కాస్ 0, ఇది sin 0 0, అంటే ఇది ఒక్కటే మిగులుతుంది. ఇప్పుడు నాకు ఈ పై క్యాన్సల్. దెన్ ఫైనల్గా నవ్ ఐ గాట్ మై bn ఈస్ -a cos nπ/n, -a cos nπ/n. నవ్ ఐ గాట్ a0, an, bn అన్నీ వచ్చినాయి, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఫోరియర్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫోరియర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ మనకి ఏమని తెలిసి, ఇందాక ఈక్వేషన్ 1 రాశాను, చెక్ చేసుకోండి, అదే రాస్తున్నాను ఇక్కడ. f of t is equal to a0 అంటే a/4π. ఓకే, రాద్దామా మళ్ళీ ఒకసారి, ప్లస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి నోట్స్లో. ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫైనైట్ an అంటే ఎంత వచ్చింది నాకు, ఇది వచ్చింది, an ఇంటూ కాస్ nt. అవునా, an ఇంటూ కాస్ nt. ఇక్కడ an, దిస్ వన్ an ఇందాక సింప్లిఫై చేసి రాశాను కదా,
ఏన్ ఇందాక సింప్లిఫై చేశాను, ఆడ్ అయినప్పుడు ఏమైంది, ఈవెన్ అయినప్పుడు ఏమైందని. ఏమొస్తుంది, ఈవెన్ అయినప్పుడు 0 వస్తుంది, ఓన్లీ ఆడ్ అయినప్పుడే నాకు ఏఎన్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ అంటే, ఆడ్ అయినప్పుడు ఎంత వచ్చింది నాకు, -2a/n²π², -2a/n²π². ఇది మొత్తం తీసుకోవద్దు, ఎందుకంటే n వచ్చింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఈవెన్ చెక్ చేసుకున్న తర్వాత ఇది కన్సిడర్ చేస్తాను. an అంటే -2a/n²π² ఇంటూ ఏమంటున్నాను నేను, వాట్ ఈజ్ అవర్ ఈక్వేషన్ హియర్, an cos nt bn sin nt. బిఎన్ ఎంత వచ్చింది ఇక్కడ నాకు ఇందాక కనుక్కున్నాను, దిస్ ఇస్ బిఎన్ sin nt -a cos nπ/n ఇంటూ sin nt, రైట్. ఇప్పుడు నేను సమ్మేషన్ రిమూవ్ చేసి ఎక్స్పాండ్ చేస్తాను, ఎక్స్పాన్షన్ని అప్పుడు ఎంత వస్తుందో రాసి, దట్ ఈజ్ మై 4-year సిరీస్. ఓకే, అది రాస్తాను చూడండి, కొంచెం లెంతీ అవుతుంది చూడండి అమ్మా. ఇది కదా నా 4-year సిరీస్, ఇచ్చిన వాల్యూ ఉంది a0 an bn సబ్స్టిట్యూట్ చేశాను, బట్ ఒకటి ఉంది ఏఎన్లో n ఈక్వల్ టు ఆడ్ అయినప్పుడే ఇది వచ్చింది, అది మీరు రాయండి. ఈ సమ్మేషన్ని సపరేట్ చేశాను, ఎందుకంటే n ఈక్వల్ టు ఆడ్ అంటే పుట్ n ఈక్వల్ టు 1 3 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది a/4, దిస్ ఇస్ a/4π or 4 a/4, జస్ట్ సెకండ్, a0 ఎంత వచ్చింది, a/4π. డన్. 2a/π² అనేది, ఈ 2a/π² కాన్స్టెంట్ అవుట్, ఈ n ప్లేస్లో ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos t వచ్చింది. ఇగో n ఈక్వల్ టు 1 cos 1t, n ఈక్వల్ టు 3 అంటే 1/3² cos 3t, n ఈక్వల్ టు 5 1/5² cos 5t. ఇది అయిపోయిందా, తర్వాత దీన్ని n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్, ఇక్కడ మనకి ఈవెన్ ఆడ్ ఏం లేదు కాబట్టి a/π టేక్ ఇట్ అవుట్ కాన్స్టెంట్, దెన్ రిమైనింగ్ లోపల n ఉంటుంది. ఓకే, లోపల ఏముంటుందండి నాకు, n ఉంటుందా, bn వాల్యూ కొంచెం డౌట్, వెయిట్. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే cos π, ఇది ఎంత వస్తుంది నాకు 1 అవుతుంది, a/π అవుట్ తీసాను అంటే sin t వస్తుంది. n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాను, దిస్ ఇస్ 1 రిమైనింగ్ 1/2 ఇంటూ sin 2t, ఈ విధంగా వస్తుంది. దిస్ ఇస్ మై ఫైనల్ 4-year ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్పాన్షన్. అంటే ఇప్పుడు అర్థమైందండి, వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది. కొంచెం లెంతీ ఉంటుంది, షార్ట్లో కావాలా మాకు సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారా, అయినా బోర్డు సరిపోదు, అలా అన్న వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.